డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 3.0 అన్నామా, అంటే ఆల్రెడీ భారతదేశంలో ఉన్నట్టే కదా. 3.0 ఉంది అంటే ఆల్రెడీ భారతదేశంలో 2.0 క్యాంపెయిన్ ఉన్నట్టే, 1.0 కూడా ఉన్నట్టే అండి. సో దీనిని మొట్టమొదటిగా లాంచ్ చేసింది 2014లో లాంచ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము అండి. సో అయితే ఇక్కడ ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటువంటి అంశం మనం తెలుసుకునే ముందు ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎందుకు పొందాలో మనం ఒకసారి చూద్దాం. ఎవరైనా కానీ భారతదేశంలో పెన్షన్ పొందాలి అంటే ముందుగా వారు ఏం చేయాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వారు బ్రతికి ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ని ప్రతి సంవత్సరము కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం లైఫ్ సర్టిఫికేట్ అంటాం. అట్లా ఆ విధంగా లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తేనే వారికి పెన్షన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి. సో అట్లా గతంలో ఏం జరిగేది అంటే పెన్షన్ తీసుకోవాలి అంటే పెన్షన్ కావాలి అంటే లైఫ్ సర్టిఫికేట్ కావాలి అంటే అది ఇచ్చేటువంటి కార్యక్రమం అంతా కూడా చాలా స్లో అవుతూ ఉండేది. సో ప్రభుత్వం ఏం ఆలోచన చేసింది అంటే 2014కి ఈ లైఫ్ సర్టిఫికేట్ కోసం వివిధ గవర్నమెంట్ ఆఫీసులో తిరిగే పని లేకుండా ఆన్లైన్లోనే అప్లై చేసుకొని మనం మీ సేవా సెంటర్ ద్వారానో లేదా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆ సర్టిఫికేట్ నేరుగా మనకి వచ్చేది అన్నట్టు. సో నేరుగా మనకు సర్టిఫికేట్ వచ్చేటువంటి కాన్సెప్టే ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేటువంటిది. ఫైనల్గా 3.0 క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అండి. ఓకేనా. సో ఇదే సర్టిఫికేట్ని మనం జీవన్ ప్రమాణ పత్ర అని కూడా పిలుస్తూ ఉంటారు, రైట్.